వరలక్ష్మి వ్రతాలు స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంకా ప్రతి ఇంట్లో పూజలనేవి స్టార్ట్ అయిపోతాయి కదండీ! నెక్స్ట్ వచ్చేవన్నీ పండగలే కాబట్టి అందరూ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు గడపకి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. గడపకి పసుపు, కుంకుమ, బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. పూలు పెట్టి అలంకరించాలి. అలా అలంకరించి అప్పుడు మనం నమస్కరించుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత అప్పుడు మనం మెయిన్ పూజ అనేది స్టార్ట్ చేయాలండి. మాకు ఎంట్రన్స్ గడప ఒకటి ఉంది. నెక్స్ట్ దేవుడికి కూడా ఒక గడప ఉంది. దేవుడి గది వేరేగా ఉంటుంది. ఆ 2 గడపలకు కూడా మా మమ్మీ ఇలా పూజ చేసి మరి లోపల అడుగుపెట్టారు. ప్రతి ఇంట్లో గడప ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళాం అనుకోండి, గడపకి నమస్కరించుకొని మరి లోపలికి వెళ్తాము. అలాగే ఇల్లు కట్టేటప్పుడు గడప పెట్టినప్పుడు దానికంటూ ఒక ముహూర్తం పెట్టి మరి గడప లేపుతారు. అంత ప్రాధాన్యత ఉందండి గడపకి. అంటే ప్రతి టైంలో కూడా దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అర్థం. దేవుళ్ళు మన ఇంట్లోకి వచ్చారంటే ఆ గడపలో నుంచే రావాలి కాబట్టి. చాలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయండి గడపకి పూజ చేస్తే. మంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది ఇల్లు మొత్తం. ఆ రోజు వరలక్ష్మి వ్రతం 3వ వారం దేవుడికి దీపాలు పెట్టుకున్నాము. నార్మల్గా అయితే 2 దీపాలే పెడతారు మా మదర్. ఏదైనా స్పెషల్ పూజలు అయితే 4 దీపాలు పెడతారు. దీపం పెట్టి ధూపం వేశారు. నెక్స్ట్ హారతి ఇచ్చారు. విఘ్నేశ్వరుడికి ఫస్ట్ ఇవ్వాలి కాబట్టి విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి మిగిలిన అందరి దేవుళ్ళకి కూడా హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా మనం తీసేసుకోకూడదు. ముందుగా దేవుడికి ఇచ్చిన తర్వాత దాని మీద 3 టైమ్స్ ఇలా వాటర్ వేసుకోవాలండి. అప్పుడు మనం తీసుకోవాలి. డైరెక్ట్గా ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే మనం దేవుడితో ఈక్వల్ కాదు కాబట్టి అప్పుడు మనం తీసుకోవాలి. నైవేద్యంగా మేమైతే ఆ రోజు పెరుగ్గారెలు, పాయాసం, నార్మల్ గారెలు, డ్రై ఫ్రూట్స్ పెట్టాము. నెక్స్ట్ మా అమ్మగారు కొబ్బరికాయ ఇలా కొట్టారు. ఒక కొబ్బరికాయ కొట్టామండి. ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటర్ కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మేము తులసి కోటకి పూజ చేసుకున్నాము. ఇంట్లో కూడా తులసి కోట అనేది ఖచ్చితంగా ఉండాలి. మా పూజ అయితే ఇలా అయింది. డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ మగు.